लक्ष्मीः प्रचोदयात् दयामूर्ते च विद्महे अनसूयात्मजायै च धीमहि तन्नो हैमवती प्रचोदयात् नागेश्वराय विद्महे नागेश्वराय विद्महे अनसूयेश्वराय धीमहि तन्नो जगद्पिता प्रचोदयात् जगदम्बायै च विद्महे नागेशपत्न्यै च तन्नो अनसूया प्रचोदयात् यो वेदादौ स्वरप्रोक्तो वेदान्ते यो वेदादौ स्वरप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः महाविष्णुस्वरूपणसूया महादेव्यै नमो नमः तव दिव्यचरणारविन्दयोः वेदोक्तदिव्यसवर्णमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि आत्मप्रदक्षिणनमस्कारान् समर्पयामि प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि अक्षतలు వేస్తూనండి आत्मप्रदक्षिण अक्षतలు వేస్తూనండి गजानारोह्यम समस्तराजोपचार भक्त्योपचार शक्त्योपचार शास्त्रोपचार वेदोपचार समस्त सर्व उपचार पूजान् समर्पयामि पूजा क्रियादिशो योनं संपूर्णदायात सद्यावनदमुचितं मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वरी यत्पूजितं याते विपरिपूर्णं तदस्तदे अनेन प्रातःकाल श्रीसूक्तविधानेन अनसूया अष्टोत्तरपूर्वक विष्णु सहस्रनामबलिपूर्वक विष्णु अष्टोत्तरपूर्वक लक्ष्मी अष्टोत्तरपूजन भगवती सर्वात्मिका एतत्फलं महाविष्णुस्वरूपिणी अनसूया महादेव्याः दिव्यचरणारविन्दार्पणमस्तु महाविष्णुस्वरूपिणी अनसूया महादेव्याः सुप्रीतः सुप्रसन्ना वरदा भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु महाविष्णुस्वरूपिणी अनसूया महादेव्याः दिव्यप्रसादफलसिद्धिरस्तु श्री अनसूया महादेवी की తిరుప్పావై ధనుర్మాసవతం 13వ రోజు పారాయణ. नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराध्यं स्वं स्तुतिशतशिरसिद्धमध्यापयन्ति श्रोशिष्टायां स्रजिनिगणितं या बलात्कृत्यभुङ्गैः गोदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः गोदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः. புள்ளின்வாய் கிண்டானை பொல்லவரக்கனை கிள்ளிக்களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவக்கை நம்புக்கார் வெள்ளி இழுந்துன்
வியாழ முரங்கித்து புள்ளும் சிலும்பினகான் போதரிக்கணினாய் குள்ள குளிர குண்டைந்து நீராடாதே பள்ளி கிடைத்தையோ பாவை நின்னாளால் களம் தவின் తవిరిందు కలందేలో రెంబావై. ఈ 13వ పాసురంలో జ్ఞాననేత్రంతో తాను ఉన్న చోటు నుంచే పరమాత్మను అనుభవించే జ్ఞాన సంపద గల గోపికను లేపుతున్నారు. కిందటిసారి పాసురంలో మన గోపికలు కృష్ణ సంకీర్తనం మాని శ్రీరామ సంకీర్తనం చేసినారు. శ్రీరాముడు మనోభిరాముడని పేర్కొన్నారు. ఈ విధానం చూచి నందవ్రజములో చిన్న సంచలనం ఏర్పడినది. ఆనాడు అయోధ్యలో రామో రామో రామైతి ప్రజాన శుభవంతథా, ప్రజలు రాముడు రాముడు రాముడని కలవరిస్తూ ఉండేవారు. ఇక ఇతర ప్రసంగాలేవి ఉండేవి కావు. కానీ నందవ్రజములో మాత్రము కృష్ణుడు తప్ప ఇతర దైవాన్ని కీర్తించుట ఏమి న్యాయము? సౌందర్యములో గుణములలో కృష్ణుడే కదా అధికంగా ప్రకాశించాడు. అర్జునునకు సారథియే, పాండవులకు దూతయే, అత్యంత అల్పమైన కృత్యములను కూడా తన వారి కోసం చేయటానికి అంగీకరించటమే కాక అట్లా చేయటం ఒక ఘనతగా భావించటం, పార్థసారథి అనిపించుకోవటం తనకొక గౌరవంగా భావించాడు. పరమ రహస్యమైన బ్రహ్మ విద్యను యుద్ధభూమిలో అర్జునునికి ఉపదేశించినట్టు వాత్సల్యమూర్తి శ్రీరాముల్లో ఇటువంటి గుణాలున్నాయా? అతనిని ఎందుకు కీర్తిస్తున్నారు? జితేంద్రులేగు మునులు కూడా కృష్ణుని యొక్క ఇంద్రనీల శరీరకాంతి చూచి మోహించి జపతపములు వ్రతాలు స్వాధ్యాయనములు కూడా వదిలేశారు. అట్లాంటి మనోభిరాముడకు శ్రీకృష్ణుని వదిలి శ్రీరాముడు మనోభిరాముడు అంట తగునా అని కొందరు గోపికలు వివాదమునకు దిగారు. అప్పుడు అనుభవశాలురైన కొందరు గోపికలు ఈ వాదమును ఖండిస్తూ ఇలా చెప్పసాగారు. పాల సముద్రంలో పవళించి ఉన్న పరమాత్మయే సాధురక్షణమునికై ఆయా రూపములు స్వీకరించను కానీ ఆ మూర్తులలో భేదము లేదు. శ్రీరాముడు శ్రీకృష్ణుడు అనుకొనుట నామభేదము చేతను రూపభేదము చేతను కానీ వారి వారి మనస్థితిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క మూర్తి హృదయంగా అవును. కృష్ణావతార సమయంలో జాంబవంతుడు హనుమంతుడు ఒక పట్టాన శ్రీకృష్ణుని శ్రీరామునిగా అంగీకరించలేదు. వారు శ్రీకృష్ణుడు కూడా రాముడిలా ధనుర్ధారి అయి సాక్షాత్కరిస్తే తప్ప నమస్కరించి సేవింపలేదు. శ్రీకృష్ణ భగవానుని బాల్యమందు యశోదాదేవి ఆయనను ఉయ్యాలలో పడుకోబెట్టి ఊపుతూ రామకథను జోలపాటుగా పాడుతున్నది. ఆ పాటలో సీతమ్మను రావణుడు అపహరించెను అనే విషయం రాగానే అప్పటిదాకా ఊకొడుతూ ఉన్న చిన్న కృష్ణమ్మ సౌమిత్రే ధనుర్ధనుడిది అని కేకలు పెట్టాడట. దీని అర్థం లక్ష్మణ ధనస్సు 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 తెమ్ము అని కలవరించాడట. నీవు మేల్కొనకపోవటం నీ కంటి సౌందర్యం వలనే కదమ్మా. నీ జ్ఞాన సౌందర్యం చేత ఉన్న చోటునే హృదయంలో పరమాత్మని అనుభవించే భాగ్యశాలివి కదమ్మా. అన్ని లోకాలను లోబరుచుకునే నేత్ర సౌందర్యం పరమాత్మదైతే నీవు వానినే లోబరుచుకొని నీ కంటిలో ఒక మూల ఉంచుకునే విశాల నేత్ర సౌందర్యం కలదానివి కదమ్మా. నీవు లేస్తూ ఉంటే తామర పూరేకులు వంటి నీ కనురెప్పులు విచ్చుకుంటూ ఉంటే ఆ నేత్ర సౌందర్యం చూచి ఆనందించాలని కదమ్మా మేమిక్కడ వేచి ఉన్నది. లేవమ్మా. బకాసురుడు గోపికలకు కృష్ణునికి మధ్య అడ్డంగా నిలబడ్డాడని వాని నోటిని చీల్చి తనకు గోపికలకు మధ్యనున్న ఆటంకాన్ని తొలగించాడు. భగవంతుని పొందాలనే కోరిక గాఢంగా జీవులకు ఉండాలే కానీ వానిని పొందటానికి వచ్చిన ఆటంకాలను విరోధాలను వాడే పోగొడతాడు. మోక్ష ఇష్యామి మాసుచహ, నేనున్నాను దుఃఖించవద్దు అన్న హామీ ఇచ్చాడు. దుష్ట రాక్షసుడైన రావణాసుని గిల్లి పారేసిన వాన్ని పల్లా వరక్కనే కిళిక్కళైందానై అని కీర్తిస్తున్నారు. వీరపత్ని అవుట చేత సీతమ్మ కొత్తిమీర ఆకుని ఎంత సులభంగా తుంపివేస్తామో అంత సులభంగా రావణుని తలని గిల్లి వేశాడు వీరుడైన శ్రీరాముడు అని అన్నది. శ్రీకృష్ణ వియోగం చేత ఈ గోపికలంతా దుర్భరులై శ్రీకృష్ణ నామాన్ని పాడటమే ధారకంగా జీవనాధారంగా నమ్మి జీవిస్తున్నారు. శ్రమను పోగొట్టే హరి అని పొలంలో మునిగి హాయిని అనుభవిస్తాము. వేడెక్కిన మన శరీరము మనస్సులో చల్లబడతాయి. నీరాడే జలక్రీడలు చేద్దాం, నిద్రమాని రావమ్మ అంటున్నారు. ఇందులో అందుకు బయటనున్న గోపికలు ఇలా గుర్తులు చెబుతున్నారు. శుక్రుడు తూర్పున ఉదయించాడు, బృహస్పతి అస్తమించినాడు, కనుక తెల్లారిపోయింది లేవమ్మా అని అంటున్నారు. ఇందులో శుక్రుడు ఉదయించి గురువు అస్తమిస్తున్నాడనే ఉపమానంలో జ్యోతిషపరమైన రహస్యం ఉంది. లగ్నంలో శుక్రుడు ఉదయిస్తున్నాడంటే మాలో ప్రేమ పొంగి పొరలుతుందని అర్థం.
గురుడు అస్తమిస్తున్నాడు అంటే బృహస్పతి సప్తమ రాశిలో భర్త స్థానంలో పరమోచ్చ స్థితిలో ఉన్నాడు, అనగా పరమాత్మయే భర్తగా సూచిస్తున్నాడని మన గోదాదేవి భగవంతుడే తన భర్తని అన్యాపదేశంగా సూచిస్తున్నారు. ఈ పాసురంలోని గోపిక నేత్రాలు పద్మములు వంటివని వర్ణించారు. అంటే పరమాత్మను దర్శించినప్పుడే అవి విచ్చుకుంటాయని, లౌకిక విషయములు చూచినప్పుడు ముడతబడి మూసుకుంటాయని అంటున్నారు. ఇక రెండవ భావార్థంలోకి వస్తే మన గురు పరంపరలోని 8వ వాక్యమైన శ్రీ పుండరీకాక్షాయ నమః అనే వాక్యం చేత పుండరీకాక్షుల వారిని మేల్కొల్పుతున్నారు. నేను రావటానికి సత్యోదయమైందా అని వారంటే, ఆశ్రితులపై కామక్రోధములు పడకుండా ఉంటే ఇక రజస్తమో గుణములు ఎలా ఉంటాయండి అని అంటున్నారు గోపికలు. భాగవతులంతా పరమానందంతో ఆచార్యులు అనుగ్రహించే భగవదనుభవంలో స్నానం చేయడానికి కాలక్షేప స్థానానికి చేరారు. సత్యోదయం కాకపోవటం ఏమిటండి? పరిశుద్ధమైన జ్ఞానం నలుదిక్కులా ప్రజ్వరులుతున్నది, అజ్ఞానం సమసిపోయింది, లేవండి అంటున్నారు. భాగవత సాంగత్యం దొరకని దినములలో లౌకికులతో కలవటం ఇష్టం లేక ఏకాంతవాసం చేశారు ఇన్నాళ్ళు. సరే, ఇప్పుడు ఇంతమంది భాగవతులు మీ కొరకు ఎదురు చూస్తుంటే ఏకాంత అనుభవం ఎలా రుచిస్తున్నది ఆచార్య? మీరు మా యందు అనుగ్రహం ఉంచి మా గోష్ఠిలోనికి రండి అని 8వ ఆచార్యులైన శ్రీ పుండరీకాక్షుని లేపుతున్నారు ఈ పాసురంలో. శ్రీ మహావిష్ణు స్వరూపిణి అనసూయ మహాదేవికి, రాజరాజేశ్వరి అనసూయ మహాదేవికి. వసుదేవసుతం దేవం కంసచాణూరమదనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచాణూరమదనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హరి కృష్ణం వందే జగద్గురుం. అతసి పుష్ప సంకాసం ఆరనూపురశోభితం. అతసి పుష్ప సంకాసం ఆరనూపురశోభితం. రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచాణూరమదనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హరి కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలకా సంయుతం పూర్ణచంద్రనివారణం. కుటిలాలకా సంయుక్తం పూర్ణచంద్రనివారణం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచాణూరమదనం దేవకీ పరమానందం వందే జగద్గురుం. హరి కృష్ణం వందే జగద్గురుం. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం. వల్లిపించావసూడాంగం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచాణూరమదనం దేవకీ పరమానందం కృష్ణం వందే
वसुदेवसुतं देवं ततं सचानूरमदनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं हरिकृष्णं वन्दे जगद्गुरुं गोपिकानाथसंयुक्तं पीताम्बरसुशोभितं रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अमरतुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं हरिकृष्णं वन्दे जगद्गुरुं गोपिकानां कुचेतन्ता कुङ्कुमाङ्कितवाक्षसं गोपिकानां कुचेतन्ता कुङ्कुमाङ्कितवाक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुं वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं हरिकृष्णं वन्दे जगद्गुरुं श्रीवत्साङ्गं महोरस्वं वनमालाविराजितं श्रीवत्साङ्गं महोरस्वं वनमालाविराजितं श्रीचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं हरिकृष्णं वन्दे जगद्गुरुं कृष्णाष्टकविरं पुण्यं रामरुद्रजगत्पते कोटिजन्मकृतं पापं जगदेन विनाशते वसुदेवसुतं देवं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं हरिकृष्णं वन्दे जगद्गुरुं हरिकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं जय बोलो वृंदावन चंद्र कृष्ण की मातृ श्री अनुसुया महादेवी की श्री श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद भक्तवत्सल गोविंद भागवत प्रिय गोविंद नित्य निर्मल गोविंद नीलमेघ श्याम गोविंद पुराण पुरुष गोविंद पुंडरीकाक्ष गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद नंद नंदन गोविंद नवनीत चोर गोविंद पशुपालक श्री गोविंद पाप विमोचन गोविंद दुष्ट संहार गोविंद दुरित निवारण गोविंद शिष्ट परिपालक गोविंद कष्ट निवारण गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद वज्र मकुटधर
మధుసూదన హరి గోవింద వరాహన సింహ గోవింద వామన భృగురమ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద జన పరిపాలక గోవింద దరిద్ర జన పుష గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలదత గోవింద పాప వినాశక గోవింద పాగి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద మధ్యావతార గోవింద శంఖచక్రధర గోవింద సారంగవదాధర గోవింద విరజాదీధర గోవింద విరోధి మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రాజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాపరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద ఏడుకొండల వాడ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద గోవింద